ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 14వ తారీఖు శనివారం రోజున మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. జీవిత భాగస్వామి వల్ల మీకు ఊహికు అందని పరిస్థితి రాబోతుంది. ఎటువంటి పరిస్థితులు మీకు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మూలంగా రాబోతున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎటువంటి దేవారాధన చేసుకోవడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలకి అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాలను ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో అనేక రకాల పరీక్షలు, అనేక రకాల సమస్యలు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే వీరు ఏ పని మొదలుపెట్టినా కానీ మొదట్లో ఆ పని వల్ల వీరికి లాభానికి బదులుగా నష్టాన్ని వాటిల్లుతుంది. అయితే నష్టాలను చూసి, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ఎప్పుడైతే ముందుకు సాగుతారో అప్పుడే మీరు ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలుగుతారు. అప్పుడు కూడా ఏది కూడా అతి సులువుగా మీరు ఫలితాలని సాధించలేరు. అతి కష్టం మీద అయితే మాత్రమే మీకు ఫలితాలు సొంతమవుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఏ సమస్య వచ్చినా కానీ మీకు చెడ్డదో ఇంకేదో నిలిచే స్నేహితులు ఎప్పుడు మీ వెంటనే ఉంటారు. అయినప్పటికీ స్నేహితుల మూలంగా కూడా కొన్ని సందర్భాలలో కొన్ని కష్టాలు మీకు వస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి వాదనలోకి వారి వల్ల వీరు వెళ్లాల్సి వస్తుంది. అనవసరమైన గొడవల్లోకి, చిక్కుల్లోకి వస్తుంది. ఈ విధంగా కూడా మీరు స్నేహితుల వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కొన్ని సందర్భాలలో మీకు చెడు ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఏదైనా సరే పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పరిస్థితులను బట్టి అప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతో తీసుకొని ముందుకు వెళ్ళటం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అయితే కానీ ఏకపక్ష నిర్ణయాలు కానీ, ఆలోచించకుండా పొరపాట్లు చేసుకునే నిర్ణయాలు కానీ మీ యొక్క జీవితంలో మీ యొక్క అనేక రకాల సమస్యలు పెట్టేటువంటివి. కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదుడుకులు సృష్టించే స్నేహిత వర్గంలో కొంతమంది ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించి మిమ్మల్ని గట్టిగా నిలబెట్టే స్నేహితులు కూడా చాలా మందే ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో సక్సెస్ అనేది పొందటంలో స్నేహితుల పాత్ర కూడా చాలా కీలకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం
మీరు అనేది సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సంపాదించుకోగలరు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక వృషభ రాశి వ్యక్తుల యొక్క జూన్ 14వ తారీఖు శనివారం రోజున మీ జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితులు అయితే మీకు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ లైఫ్ యొక్క పార్ట్నర్ వృషభ రాశి వారు, పురుషులు కానీ స్త్రీలు కానీ వివాహితులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహకందని పరిస్థితి మీకు రాబోతుంది. అంటే తన మూలంగా ఒక ముఖ్యమైన అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అంటే ఇది కలలో కూడా ఊహించి ఉండలేదు. తన మూలంగా మీకు ఒక అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అటువంటి ఊహకందని ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. మీరు వృత్తుల్లో రాణిస్తారు అనుకుంటున్నారు. ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నారు, అటువంటి ఆదాయ మార్గాలు మీరు అన్వేషించాలి అని అనుకుంటున్నారు. దాని తాలూకా ప్రతిఫలం ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోతున్నారు. దాని కారణంగా కూడా మీ యొక్క జీవిత భాగస్వామి తానే చెప్పుకోవాలి. ఈ విధంగా తన మూలంగా మీకు ఊహించని అద్భుతాలు, తన మూలంగా ఊహకందని అద్భుతాలు చోటు చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు వ్యాపార పరంగా ఉన్నారు. వ్యాపార జీవితానికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు వ్యాపార రంగంలో మీ పై స్థానంలో రాణించడానికి మీ ముందుకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. అలాగే వ్యాపారవేత్తలతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అంటే మంచి స్థానంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలతో మీకు మంచి బంధాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు అనేది ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో ఒక చిన్న గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే గృహిణులు వ్యాపారాన్ని మొదలు పెట్టాలని కానీ లేకపోతే మంచి ఉద్యోగాన్ని చేయాలని కానీ అంటే కెరియర్ మీ మధ్యలో ఆపేశారని ఈ మధ్య కాలంలో ఆగి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న గృహిణులు మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి తగిన అంశంలో జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమానునికి పొడవాటి సాలువని సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా అపరమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. ఎందుకంటే హనుమానుని ఆరాధించడం ద్వారా సకల విజయాలను కలుగుతాయి. అలాగే మీ యొక్క జీవితంలో ధైర్య సాహసాలతో మీరు అనేది ముందుకు వెళ్తారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది